ఈ ఆషామాషి పథకాలు ఏం కాదు. మంచి పథకాలు. కానీ ఆ పథకాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ పథకాల లబ్ధిదారుల దగ్గర లంచాలు తిన్నారు వాళ్ళు. సరే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, జగన్ ఇంపాక్ట్ కేసీఆర్ నెత్తిన పడింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఎప్పుడైతే ఎన్నికయ్యాడో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం చేయలే. ఏదో అన్న క్యాంటీన్ చెట్ట చివరిలో 10,000 రూపాయలు చెట్ట చివరిలో ఇస్తే అవి 2 తప్పించి ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఏమున్నాయి? పెన్షన్ ఇక్కడ ఇస్తే అక్కడ కూడా పెన్షన్ అప్పుడు అదే రేంజ్ లో. కాబట్టి చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు కేసీఆర్ అద్భుత నాయకుడు అనిపించాడు. జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయడం బిగిన్ చేశాడు. ఇదేంటంటే 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు పత్రికలు, తెలుగు మీడియా, వేరు మీడియాలు లేవు. దాని పర్యవసానం ఏమైపోయింది? ఆంధ్రాలో ఇచ్చే పథకాలు ఒక్కొక్కడికి ఏడాదికి 50,000 60,000 వస్తాయి. అక్కడ చూస్తే నథింగ్. వాళ్ళల్లో ఆశ పెరిగిపోద్ది కదా పక్కన చూస్తున్నప్పుడు. అక్కడ పని మానేసుకుని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు పెన్షన్లు ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉండటం, అట్లాగే మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 50,000 రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుండటం. ఇవి చూస్తున్నటువంటి వాళ్ళకి అక్కడ ఏం ఫీలింగ్ వచ్చింది? ఈడేం చేయట్లేదు. ఈ ఆశని కాంగ్రెస్ పార్టీ నేను తీరుస్తాను, ఇయే కాదు ఇంకో 4 ఎక్కువ అని చెప్పి ఇంటింటికి డబ్బులు, అదే 1,500 రూపాయల డబ్బులు, లేకపోతే బస్సులు ఫ్రీ, ఇవన్నీ చెప్పేటప్పటికి 10 ఏళ్ల నుంచి ఇదేం చేయలేదు కదా. అక్కడ జగన్ చేస్తున్నాడు, తర్వాత వీళ్ళు చేస్తానంటున్నారు కదా. ఈ ఆశ గ్రామీణ ప్రాంత